రైట్. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం కాలనీలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో గత సంవత్సరాల నుంచి కూడా గిరిజనులు పడుతున్నటువంటి ఇంట స్థలాలను పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుస్తున్నారు. సో ఈ కళగానే మిగిలిపోతుంది. సో ఈరోజు జేఏసీ అధ్యక్షుడైనటువంటి కోదండరాం గారు కూడా నేరుగా వచ్చేసి సో ఇంటింటికి అంటే వాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలను కూడా ఇంటికి అక్కడక్కడ తిరుగుతూ కూడా వాళ్ళ యొక్క సమస్యలను అడిగి కూడా తెలుసుకున్నారు. సో మనతో మాట్లాడుకుందాం. చెప్పండి, గిరిజనులు పడుతున్నటువంటి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుస్తున్నారు. సో ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకుపోతారు, వాళ్ళ సమస్యలను ఎట్లా పరిష్కరించబోతున్నారు? ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు ఎట్లాగో మంత్రి గారే సీతక్క గారు ఇన్ఛార్జ్గా ఇక్కడ తిరుగుతున్నారు కాబట్టి ఇటు వచ్చినప్పుడు ఈ విషయం కూడా వారి చెవిలో వేసి వీరికి న్యాయం చేకూర్చడానికి వారి సహాయాన్ని అడుగుతాం. కొంచెం పేద ప్రజల పక్షపాతి కాబట్టి వారి నుంచి తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. అదొకటి. రెండవది మేము చేయగలిగేది ఏంటంటే మళ్ళొక్కసారి కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం విజ్ఞప్తి చేస్తాం. ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే భూమిని కబ్జా పెట్టి వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళకి పట్టాలు దొరుకుతున్నాయి, కానీ ప్రభుత్వ భూమిని ఒక వనరుగా ఉండటానికి ఒక చిన్న గుడిసె వేసుకోవటానికి పట్టా అడుగుతున్న వాళ్ళకి హక్కులు దొరకట్లేదు. వాళ్ళకి హక్కులు కల్పించటం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కాబట్టి ఓల్గా టెల్లిస్ కేసు కాడి నుంచి అనేక సందర్భాల్లో పునరుద్ఘాటించింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి పట్టాలు ఇచ్చి మంచి ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షల సహాయం గవర్నమెంట్ పాలసీ ఉంది. దాని ప్రకారం కూడా సహాయం చేయాలని చెప్పి ఇక్కడ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తాం. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇంకా అవసరమైతే సీతక్క గారి ద్వారా మిగతా మంత్రులను కూడా కలిసి న్యాయం సాధించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సో గిరిజన గూడెల్లో నేటికి కూడా విద్య, వైద్యం, రవాణాలో ఇప్పటిక్కడ పూర్తి స్థాయిలను కూడా అందట్లేదని విమర్శలు వస్తున్నాయి. సో వాటిని తీసుకెళ్ళడానికి ప్రభుత్వ దృష్టికి ఎట్లా తీసుకెళ్తారు, సమస్యలను ఎట్లా పరిష్కరించబోతున్నారు? గూడాలలో మాత్రమే కాదు, ఇక్కడ హైదరాబాద్లో ఉంటే కూడా అదే పరిస్థితి, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరం. ఒక బాధ్యతగా ప్రభుత్వం దీన్నైతే కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు ఇదివరకు కూడా చాలా ఏళ్ళుగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మరొకసారి ఈ హక్కుల రక్షణ కోసం, సాధన కోసం తప్పకుండా ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, చేస్తారనే విశ్వాసం ఉంది. కాబట్టి తప్పకుండా మాట్లాడి దాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఇంకా దానికి ఏం చేయొచ్చు అనేది పెద్దలను కూడా అడుగుతాం. చాలా చట్టం తెలిసిన వాళ్ళు, న్యాయం తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళని కూడా సలహా అడిగి వీరికి న్యాయం చేకూర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సో గిరిజనుల అభివృద్ధి కోసం మేమే అభివృద్ధి చేసాం గిరిజనులకు, ఆదివాసులకు అంటూ ఇటు ప్రతిపక్షాలు చెప్తుంటుంటాయి. సో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మేమే అభివృద్ధి చేసామని చెప్పేసి ప్రచారానికి వెళ్తున్నారు. సో మీరేం చెప్పబోతున్నారు? రాష్ట్రంలో ఒక 26 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవనేది సమగ్ర సర్వేలో తేలిన విషయం. ఆ 26 లక్షల మందికి ఇల్లు కట్టిస్తామని గవర్నమెంట్ 2 లక్షల ఇల్లు కట్టింది. అంత ఘోరమైన పరిస్థితి గత ప్రభుత్వ పాలనలో మనం చూస్తున్నాం. మరి ఢిల్లీ నుంచేమో నిధులు ఇచ్చినమంటారు, ఆ నిధులు కూడా అరాకొరగానే ఉన్నాయి. సంపూర్ణంగా రాష్ట్రంలో పేద ప్రజల అవసరాలను తీర్చే విధంగా లేవు. పేద ప్రజలకు హక్కు కల్పించాలంటే మొట్టమొదట వాళ్ళు ఉండే భూమి మీద హక్కు కల్పించాలి. రెండవది ఇల్లు కట్టుకోవటానికి వీలైనంత సౌకర్యంగా నివసించటానికి గవర్నమెంట్ ఆర్థిక సహాయం అందించాలి. తర్వాత మౌలిక సదుపాయాలు, ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఇవ్వచ్చు, వీళ్ళే కష్టపడి బోర్లు వేసుకున్నారు, గవర్నమెంటే తాను పూనుకొని ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టవచ్చు. తర్వాత వాళ్ళు ఆ పోల్స్ కూడా కొనుక్కున్నారు, తీగలు గుంజి కరెంటు సప్లై కూడా చేయవచ్చు. ఇవన్నీ గవర్నమెంట్తో కాగల పనులు. ఇప్పుడైతే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కాబట్టి వాళ్ళకి అది భారం కూడా కాదు. కరెంట్ ఇస్తే ఇంకొంచెం సౌకర్యంగా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలనేదే మేము అందరం కూడా అడుగుతున్నాం. మన మనుషులందరూ అదే అడుగుతున్నారు, వాళ్ళు అదే అడుగుతున్నారు, మేము కూడా అదే అడుగుతున్నాం. అదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వము న్యాయం చేస్తాను, అందరికీ సమన్యాయం జరగాలి అనేది. రాహుల్ గాంధీ గారు చాలా సూటిగా ఏమంటున్నారంటే ఉన్న సంపద అందరికీ న్యాయంగా పంచాలి కదా అనేది వారు అంటున్న మాట.
ప్రజలకి పేద ప్రజలకు కూడా న్యాయమైన వాటా దక్కాలి కదా అనేది వారు అంటున్న మాట. ఆ ప్రయత్నం ఖచ్చితంగా సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రవెల్లిలో శృతివనాన్ని ఏర్పడేసింది మొదటిగా. సో తర్వాత గిరిజనులకు పోడు భూముల గిరిజనులకు పట్టాలు ఏదైతే ఇంద్రవెల్లిలో అమరవీరులైనరో వాళ్ళకు పట్టాలు ఇంటికి సంబంధించిన స్థలాలకు సంబంధించిన పట్టాలు కూడా సో ప్రతిపక్షాలు ఏమంటున్నాయి తప్ప అవి హామీలే ఇస్తున్నాయి, పూర్తి స్థాయిలో నెరవేర్టలే అని చెప్పేసి అంటున్నారు. నెరవేరకపోతే నెరవేర్చమని అడుగుదాం. కానీ ఒక మంచి ఉద్దేశంతోనైతే పనులు ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభిస్తున్న పనులు అందరికీ మేలు చేసే విధంగానే ఉన్నాయి కాబట్టి వాటిని మరి తప్పకుండా అమలు చేయించుకోవటానికి మనవంతు ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం మనం ప్రజలుగా, పౌర వేదికలుగా, ప్రజా సంఘాలుగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా మేము చేస్తాం. గిరిజనుల అభివృద్ధి కోసం మీరు ఎట్లా కృషి చేయబోతున్నారు, ఎట్లా ఉండబోతున్నారు? ఏం చేస్తామంటే ఇప్పుడు ఇట్లా వాస్తవాలు తెలుసుకున్న దాన్ని ప్రభుత్వానికి చెప్పటం, న్యాయం జరిగే విధంగా వాళ్ళ కోసం ప్రభుత్వంతో ఈ విషయాలన్నింటినీ చర్చించటం, మాట్లాడటం. కనుక ఏం చేయగలమంటే ఎక్కడికి వెళ్ళినా వాస్తవాలు తెలుసుకోవటము, ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, ఒక వారధిగా నిలబడటం ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిగా నిలబడటం ద్వారా న్యాయం చేకూర్చగలుగుతామనేది మాకున్న నమ్మకం. ఆ ప్రయత్నమే చాలా సీరియస్గా చేస్తాం. సో ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు హాట్గా నడుస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లను కైవసం చేసుకోకపోతే ఎట్లా ఉండబోతుంది? ఇక నేను అంచనా అయితే వెయ్యలేదు. నేను ఇటు ఈ ఎన్నికల సర్వే పని నేను చేయట్లేదు, అదేవిధంగా జ్యోతిష్యం కూడా రాదు. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా చెప్పటం నా వల్ల కాదు. కాకపోతే కాంగ్రెస్కి కొంత సానుకూలమైన వాతావరణం అయితే కనబడుతున్నది. ఎందుకు కనబడుతున్నదంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, కొన్ని మంచి పనులే జరుగుతున్నాయి. కాబట్టి పార్లమెంటు కూడా వాళ్ళకే వేద్దామనే ఒకటి నేను ప్రజల్లో గమనించిన, అది ఇప్పటివరకు నాకు ఉన్న అంచనా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే కొమరంభీం కాలనీ ఉందో, కాలనీలో ఏదైతే ఇంటి స్థలాల కోసం వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి కూడా ఇంటింటికి తిరుగుతూ ఏదైతే వాళ్ళు పడుతున్న బాధలను తెలుసుకొని సో ఇదంతా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి కూడా తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి జేఏసీ కన్వీనర్ అయినట్టు కోదండరామ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ భూమిస్తో సాయిలు బిక్టివి, ఆదిలాబాద్.